ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు లినెట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్ నేను మీ మాధురి ఇవాళ అయితే మనం ఎమ్మీగా 3 టైప్స్ లో మనం ఎంచక్క పిజ్జా ప్రిపేర్ చేసేసుకుంటున్నామండి ఇది చాలా సింపుల్ గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దానికోసం మనం ముందుగా డ్రై ఈస్ట్ తీసుకోవాలి దాన్ని ఒక 2 స్పూన్స్ అయితే తీసుకుంటే సరిపోతుందండి మనకి చూస్తున్నారా డ్రై ఈస్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది దీన్ని ఒక 2 స్పూన్స్ తీసుకొని 1 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసేసుకొని దీన్ని మనం కొంచెం గోరువెచ్చటి వాటర్ లో వేసేసి మెల్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఇది గోరువెచ్చటి వాటర్ అన్నమాట దీంట్లో ఒకసారి మెల్ట్ చేసిన తర్వాత తగినంత మైదా పిండి తీసుకొని కొంచెం సాల్ట్ కూడా టేస్ట్ కు తగ్గట్టుగా వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా పొడి పిండి కలుపుకుంటూ మనం ఎంచక్క దీన్ని ఒక పూరి పిండి లాగా చక్కగా చేసుకోవాలి ఇదంతా కూడా దగ్గర అయ్యే వరకు ఇలా మర్దన చేసినట్లయితే మనకి పిజ్జా బేస్ అనేది చాలా పర్ఫెక్ట్ గా అయితే వస్తుందన్నమాట సో కొంచెం కొంచెంగా పొడిపిండి వేసుకుంటూ మనం ఎంచక్క ఇలా ముద్దగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు దీనిపైన లైట్ గా ఆయిల్ అనేది అప్లై చేసేసి దీన్ని ఓ పక్కన పెట్టేసుకుందామండి ఇది ఒక 2-3 అవర్స్ వరకు పక్కన పెట్టేసుకున్నట్లయితే మాత్రం ఎంచక్క పొంగుతుందండి హాఫ్ అన్ అవర్కే చాలు హాఫ్ అన్ అవర్కే మనకి చక్కగా పొంగిపోతుంది అనమాట ఓకే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే చూడండి పొంగింది మనం కొంచెం పెట్టాము ఇది ఎంచక్క బబుల్స్ గా చూడు ఎలా ఫామ్ అయిందో సో డ్రై ఈస్ట్ వేసాం కదా ఈ విధంగా అనేది మనకి కంపల్సరీ పొంగుతుంది ఇలా పొంగాలి అంటే మనం కంపల్సరీ గోరువెచ్చటి వాటర్ లో మాత్రమే దాన్ని డ్రై ఈస్ట్ ని మనం మెల్ట్ చేయాలి ఓకే ఇప్పుడు చపాతీ లాగా చేసేసుకుందామండి అయితే పల్చగా అస్సలు ఉండకూడదు పిజ్జా బేస్ అనేది కాస్త మందంగానే ఉంటుంది కదా ఆ విధంగా మనం చేసుకోవాలి సో పొడిపిండి అనేది వేసుకొని ఎంచక్క పిజ్జాకి మనం ప్రిపేర్ చేసేసుకుందాం ఈ విధంగా చేసుకోవాలి కొంచెం పెద్దగా చేసుకున్నాను దీంట్లో నుంచి నేను 3 పార్ట్స్ గా తీసుకుంటున్నానండి 3 to 4 పార్ట్స్ వరకు తీసుకుంటాను ఎందుకంటే డిఫరెంట్ గా చేస్తున్నానని చెప్పాను కదా సో అందుకోసం అనమాట ఇలా మనం తీసుకున్న తర్వాత వీటిని మనం ఒక ప్లేట్ లో వేసుకుందాం అయితే ప్లేట్ కింద అంటకుండా ఉండడం కోసం మొక్కజొన్న పొడి ఉంటుంది కదండి అది వేసాను అనమాట ఓకే కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా ఫ్లోర్ కాదండి ఇది రవ్వ ఓకేనా మొక్కజొన్న రవ్వ ఆ రవ్వను వేసుకున్నాము మిగిలిన పిండిని కూడాను ఈ విధంగా వేసేసుకొని ఇది పెద్ద పిజ్జాకి చేసేసుకుందాం ఇదంతా కూడా పిజ్జా బేస్ అండి బేస్ అంటే అడుగున ఉంటుంది కదా అందుకోసం ఓకే ఒక ప్లేట్ లో గీ అప్లై చేసేసుకొని మొక్కజొన్న రవ్వ వేసేసుకున్న తర్వాత ఈ పిజ్జా బేస్ అనేది కూడాను ఈ విధంగా పెట్టేసుకోవాలి కింద పెట్టేసుకున్నాక షేప్ కోసం మనం చక్క పర్ఫెక్ట్ గా వచ్చే రౌండ్ ది తీసుకొని కట్ చేసేసుకుందాం ఇలా కట్ చేసేసుకుంటే చూడండి పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట షేప్ అనేది ఇప్పుడు దీనిపైన మనం ఇలా ఫోర్క్ తోటి ఇలా హోల్స్ అనేది చేసుకోవాలండి అప్పుడే పిజ్జా బేస్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది సో శాండ్విచ్ చట్నీ దొరుకుతుంది కదా దాన్ని వేస్తున్నాను అనమాట పిజ్జా బేస్ మీద ఇది కంపల్సరీ అప్లై చేయాలి ఇది చేసుకున్న తర్వాత రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది అండ్ టమాటో సాస్ ను కూడా మనం కొంచెం కొంచెంగా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట అంటే స్ప్రెడ్ చేసేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నాక చీజ్ క్యూబ్ ని తీసుకొని ఎంచక్క స్ప్రింకిల్ చేసేసుకోవాలి ఇలా గ్రేట్ చేసుకొని చాలా పర్ఫెక్ట్ ఇది ఎంత ఎక్కువ చీజ్ వేస్తే అంత టేస్ట్ వస్తుంది అనమాట దీనిపైన మనం ఎల్లో గ్రీన్ అండ్ రెడ్ క్యాప్సికమ్స్ ని చక్కగా సెట్ చేసేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసేసుకొని కీమా అండి నేను వేస్తున్నది ఇది కీమాను కూడా ఇలా చక్కగా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన ఇంకా చీజ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆరిగనో సీజనింగ్ ఉంటుంది కదండి సీజనింగ్ అనమాట ఇది కూడా వేసుకోవాలి ఇందులో చిల్లీ ఫ్లేక్స్ పెప్పర్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం ఒక 10 minutes పాటు కేక్ ఎలా బేక్ చేసుకుంటామో ముందుగా ఒక కళాయి లాంటిది ఏదైనా మందపాటిది తీసుకొని సాల్ట్ ని వేసేసుకొని చక్కగా అది ఒక 10 minutes వరకు హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఈ పిజ్జాని పెట్టేసుకొని హీట్ చేసుకుందాం అయితే మనం చిన్నవి కూడా చేసుకున్నాం కదా దాని మీద కూడాను సేమ్ అలాగే ఫోర్క్ తో హోల్స్ చేసేసి పిజ్జాకి చట్నీ వేసుకుంటాం కదా అవన్నీ వేసేసుకొని పన్నీరు క్యాప్సికమ్స్ అండ్ ఆనియన్ ఇందులో ఒక దాంట్లో అలా వేసుకున్నాం అన్నమాట మళ్ళీ ఇంకో దాంట్లో కీమా ఇంకో దాంట్లో ఓన్లీ వెజిటేబుల్స్ అనమాట ఓకే పన్నీరు కీమా అండ్ ఓన్లీ వెజిటేబుల్స్ ఈ విధంగా మనం సపరేట్ గా 3 అనేది ప్రిపేర్ చేసుకున్నాం ఫైనల్ వచ్చేసి ఆరిగనో సీజనింగ్ కూడా వేసేసుకొని ఒక పెనం తీసుకొని మందపాటి పెనం మీద కార్న్ ఫ్లోర్ వేసేసి ఈ విధంగా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి అది చాలా చాలా పర్ఫెక్ట్ గా అయితే మనకి పిజ్జా అనేది సెట్ అవుతుంది ఈ విధంగా మనం చాలా సింపుల్ గా ఈజీగా ఇంట్లోనే హ్యాపీగా హెల్దీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ బై ఫ్రెండ్స్